నాయుడుపేటలో జన సునామీ కనిపిస్తోందని, ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పడానికి ఈ సభకు వచ్చిన జనమే నిదర్శనమని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో ప్రజాకాలం సభకు హాజరైన ఆయన శిశుపాలుడు 100 తప్పులు చేసే వరకు శ్రీకృష్ణుడు క్షమించాడని, కానీ జగన్ 1000 తప్పులు చేశాడని మీరు క్షమిస్తారని ప్రజలను ఆయన ప్రశ్నించారు. ప్రజలు ఎంతో నమ్మి ఓటేస్తే అందరినీ నమ్మించి మోసం చేశాడని చంద్రబాబు మండిపడ్డారు. అందుకే నేను హామీ ఇస్తున్నా, పేదవారి పక్షానే ఉంటా, పేదవాడితోనే ఉంటా, పేదరిక నిర్మూలన జరిగే వరకు రాత్రింబవళ్లు పనిచేస్తానని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. తిరుపతిలో అమర్ రాజా బ్యాటరీస్ దాన్ని తరివేసే పరిస్థితికి వచ్చాడు. నేను ఒకే మాట చెప్తున్నా, నన్ను చూస్తే పరిశ్రమలు వస్తాయి. తమ్ముళ్ళు, జాబు రావాలంటే ఉద్యోగాలు రావాలని నేను ఉండాలా? అవునా? నేను చేశానా లేదా? నిరూపించానా లేదా? మన బ్రాండ్ చూస్తే కియా మోటార్స్ వస్తుంది, హీరో మోటార్స్ వస్తుంది, టీసీఎల్ వస్తుంది. మన బ్రాండ్ చూస్తే కియా మోటార్స్ వస్తుంది, హీరో మోటార్స్ వస్తుంది, టీసీఎల్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ చూస్తే బూమ్ బూమ్ వస్తుంది. అమర్ రాజా పారిపోతుంది, జాకీ పరిశ్రమ పారిపోతుంది. ఏం తమ్ముళ్ళు, నిరుద్యోగంలో నెంబర్ 1 వచ్చేసాం. మీరు తెలివిలేని వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం మీకు తెలివి లేదని ఒప్పుకుంటారా మీరు? అందుకే నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పి మా ప్రజల చెవుల్లో పూలు పెట్టాలనుకుంటున్నావు. ప్రతి ఒక్కరూ ఒక పూ తీసి జగన్మోహన్ రెడ్డి చెవిలో పెట్టి శాశ్వతంగా రాజకీయానికి విరామం ఇవ్వాలి. తిరుపతి మన పిల్లలు ఎక్కడికి పోకర్లా, ఐఐటి తీసుకొచ్చా, ఐజర్ తీసుకొచ్చా, ఇంకో పక్క పెద్ద ఎత్తున ఐఐటిటి తీసుకొచ్చా. ఇవన్నీ వస్తే సూళూరుపేట నుంచి కూడా చెన్నైకి పోకుండా నేరుగా తిరుపతికి వెళ్ళి ఈ నియోజకవర్గంలో అందరికీ వస్తువులు రావాలని చేశాను. ఇలాంటి ఓట్రుండు కాదు, అనేక పనులు నేను చేశాను. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి అంటే, ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసేవాడికి ఎమ్మెల్యే సీటు. ఒక్కసారి ఆలోచించండి. తిరుపతిలో అమర్ రాజా